హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెతెస్దా గాడ్ మినిస్ట్రీ ద్వారా వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. లైవ్లోకి రావాలని ప్రభుపేట మనం చేస్తున్నా. లైవ్లోకి వచ్చిన వాళ్ళు లాస్ట్ వరకు ఉండి దేవుని వాక్యం కాడ శ్రద్ధగా వినాలని మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. కొనలమండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగుణ ప్రభువా నీ స్తోత్రాలు. భూమిని ఆకాశాన్ని సృజించిన సృష్టికర్తమైన మా దేవుడు నీ స్తోత్రములు. మహోన్నతుడా నీ స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం ప్రభువా. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ బెతెస్దా గాడ్ మినిస్ట్రీ ద్వారా నా తండ్రి యూట్యూబ్ లైవ్ కార్యక్రమం కొరకు నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. గత దినాలన్నీ నీ మహాకృపలో ఈ కార్యక్రమాలను ఆశీర్వాదకరంగా జరిగించినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన ఈ యొక్క నా తండ్రి నా ప్రభా 31వ తారీఖు శుక్రవారం నాయన ఈ లైవ్ కార్యక్రమానికి మీరు అధ్యక్షం వహించండి. కూడొచ్చిన బిడ్డలు దీవించండి. లైవ్లు వీక్షిస్తున్న బిడ్డలు దీవించండి. పాటలు పాడుతుండగా మంచి స్వరాలు దయచేయండి. ప్రార్థనలో వర్తమానంలో మీరే ఉండి నడిపించి బలపరిచి సహాయం చేయమని, ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సహాయం చేయండి. కరెంటుని మీరు స్వాధీనపరచుకోండి నాయన. నా తండ్రి నాయన నీ స్తోత్రాలు ఈ కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండమని, మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. వందనాలు. ఓ పాట పాడుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామము యేసుని
యేసుని నామము ఎల్లితరములకైన ఘనపరచబడిన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. 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 హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లైవ్లో వీక్షిస్తున్నా మీ అందరికీ ప్రభుపేట వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా అల్పుడైన దీనదాసుడిని మరుగు చేసి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా వీక్షిస్తున్న వారు కాడ ప్రార్థన చేయండి. మనందరితో దేవుడు మాట్లాడి మన దేవుడు బలపరిచినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నాయనా, ఈ యొక్క జూలై మాసం 31వ తారీఖు శుక్రవారం లాస్ట్ ఈ యొక్క దినములో ప్రభువా, మీరు మమ్మల్ని మీ కృపలో ఎంతగానో సజీవ లెక్కలో ఉంచారయ్యా. మాకంటే యోగ్యులు గొప్పవారు ఈ సమయం చూడపోవచ్చు, కానీ అత్యంతల్పులమైన మమ్మల్ని మీరు సజీవులుగా కాపాడినందుకు ఈ లైవ్లో మేము నాయనా నా తండ్రి వీక్షిస్తున్న బిడ్డలను బట్టి ఈ కార్యక్రమంలో ఏకీవిస్తున్న మా అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నాయనా నా తండ్రి నా ప్రభా, మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నీ జీవపు వాక్కులు నాకు దయచు నాయన. నీ వాక్యం వివరిస్తుండగా అత్యంతల్పుడని నీ దాసుడిని మరుగు చేసి మాట్లాడమని, వినగలిగిన చెవులు గ్రహించిన హృదయం ప్రతి బిడ్డకి దయచేయమని నా తండ్రి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువా. నేను బలహీనుడిని అయినా నా మాట కాదు కానీ నీ మాట మా జీవానికి మా జీవపు బాటగా ఉండని సహాయం చేయమని సమస్తం మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాం తండ్రి. యేసయ్య నామమును బట్టి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియులారా, మరి ఈ అంశం ఏంటంటే నిత్య జీవానికి వారసులు ఎవరు? ఇక్కడ నిత్య జీవము అంటే నిత్యము జీవించే ఒక హక్కును దేవుడు మనకిచ్చాడు. ఇది ఆత్మ సంబంధమైనది. శరీర సంబంధముగా మరి బైబిల్ చెప్పిన ప్రకారం ఏంటంటే 70 సంవత్సరాలు, ఇక 80 సంవత్సరాలు అంటే ఒక ఆయాసం ప్రయాసమే కనుక ఈ శరీరము మృతమవుద్ది, మట్టిలో కలుసుద్ది. ఆత్మ మట్టికి మనము ఎవరిని ఎరుగున్నామో ఎవరి కొరకు జీవించామో అక్కడికి వెళ్దన్నమాట. లోకంలో లోకస్తుల్లో పాపము కలిగి జీవిస్తే, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువుని మనం ఎరగపోతే, ఆయన నమ్మపోతే, ఆ ప్రకారంగా నడుచుకోకపోతే ఆయన యొక్క సన్నిధిలో ఆ పరలోకంలో ఆయన ఉండు స్థలంలో మనకి ఉండటానికి హక్కు లేదు. అలాగే ఆ నిత్య జీవానికి మనం ఏమాత్రము పాత్రులము కాదు, అపాత్రులము. ఎవరు పాత్రులు ఎవరు హక్కుదారులు అనుకున్నప్పుడు ఈ యొక్క శరీరములో ఉన్నప్పుడు ఆత్మ కలిగి ఆత్మ మన యొక్క పరిశుద్ధాత్మను కలిగి అలాగే ఆత్మస్వరూపుడైన దేవుని కుమారుడిని మనం ఎరుగుండటమే నిత్య జీవానికి వారసత్వపు హక్కు కలుగుద్ది అని లేఖనం స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఇదొక వరం అన్నమాట. నిత్య జీవం అంటే మరణము లేని జీవితము, దుఃఖము లేనిది. ఏమాత్రం భూలోకంలో ఎటువంటి బాధలు ఉన్నాయో, ఎటువంటి బాధలతో కూడుకున్న భయములతో సోదరుల మధ్య దుఃఖకరముగా వేదనకరముగా జీవించే జీవితాలు
ఇది శాపగ్రస్తమైన ఈ యొక్క లోకంలోనే మనిషికి ఉన్నాయి, కానీ ఈ లోకాన్ని జయించి పరలోకానికి వెళ్ళిన యేసుక్రీస్తు ప్రభులు వారు నమ్మినప్పుడు మనము కూడా నిత్య జీవానికి వారసులుగా వెళ్తామని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేయబడుతుంది. మనం ఏదేదో చేస్తే కాదు, కానీ ఏదో మత సంబంధమైన శరీర సంబంధమైన భక్తి చేయటం కాదు, కానీ హృదయపూర్వకముగా మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించి మనం ఆయనకు సమర్పించుకుని ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన నీతి నెరవేర్చినప్పుడే ఆయన బిడ్డలుగా మరి పరలోకములో నిత్య జీవానికి వారసులుగా ఉంటామని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. మూలవాక్యం ఏంటంటే యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసుకుంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని మరి రాయబడి ఉంది. కనుక యోహాను రాసిన మాట, ఆయన అపోస్తలుడు యేసు ప్రభుకి అత్యంత మరి ప్రేమించిన వాళ్ళల్లో యోహాను, పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురులో కాడ ఎక్కువగా యోహాన్ని ఎక్కువగా ప్రేమించినట్లుగా యేసే రొమ్మును ఆనుకున్న శిష్యుడిగా పేరు పొందినవాడు. ఆ యోహాను గారే మర్మాలు రాశాడు, పరలోకాన్ని గురించి, ఆత్మ గురించి, ఇంకా అనేకమైన లోతైన ఆత్మీయ మర్మాలు యోహాను గారు రాశాడు. ప్రకటన గ్రంథం ఆయన రాశాడు, అలాగే 3 పత్రికలు ఆయన రాశాడు, సువార్త యోహాను సువార్త ఆయన రాశాడు. చాలా ప్రాముఖ్యమైన విషయాలు సువార్తల్లో యోహాను గారు రాశాడు. అలాగే పత్రికల్లో పేతురు గారు ఎట్లా రాశాడో అలా యోహాను గారు లోతైన మర్మాలు రాశాడన్నమాట. ఆయన ఏం రాయబడిందంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. ఇప్పుడు యేసు మాట విని, యేసుని ఎవరు పంపించారు? తండ్రి అయిన దేవుడు పంపించాడు. ఆయన్ని మనం విశ్వాసం పెట్టాలంట. ఈయనేమో శరీరధారిగా వచ్చాడు, ఆయనేమో ఆత్మస్వరూపిగా ఉన్నాడు పరలోకంలో. ఆ తండ్రి యందు విశ్వాసం పెట్టుకుని కుమారుడు మాట వినాలంటాడు. కుమారుడిని విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు. యేసు ప్రభు నమ్మినంతకాలం ఆయన వాక్యం మన జీవింపచేస్తుంది. ఆ వాక్యము, ఆ విశ్వాసం మన పరలోకం తీసుకెళ్ళది. నిత్య జీవానికి మనం వారసులు అవుతాం. అంత మనం అనుమానించాల్సిన పని లేదు. ఇది మనుషులు మాట్లాడే మాట కాదు. జీవము కలిగిన దేవుడు జీవము కలిగిన మాటలు పంపించి అవి ఎవరు నమ్ముతారో వారికి నిత్య జీవిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు ఎవరు నమ్ముతారంటే, కృప కలిగిన వాళ్ళు నమ్ముతారు. దేవుణ్ణి, నాకు దేవుడు కావాలి, నాకు పరలోకం కావాలి, నేను నిత్య జీవానికి వారసులుగా ఉండాలి అని ఎవరైతే మంచిని కోరుకుంటారో, మంచిగా జీవిస్తారో వాళ్ళకే నిత్య జీవానికి వారసులు అవుతారు అనేది నిత్య సత్యం. నాకు లోకమే కావాలి, నేను ఏ పాపం చేసినా పర్వాలేదు, లోకంలో ఘనపరచబడాలి, లోకంలో సుఖపడాలి, లోకమే నాకు సర్వస్వం అనుకున్న వాళ్ళకి, కృప లేని వాళ్ళకి, కోట్లు సంపాదించిన, గొప్ప అధికారాలున్న, గొప్ప సుఖ సౌఖ్యాలు పొందిన వాళ్ళు మట్టికి నిత్య జీవానికి వారసులుగా ఉండటానికి హక్కు లేదు. ఎందుకంటే వాక్యం అలా చెప్తుంది. దేవుణ్ణి ఎరిగిన వారు, యేసు ప్రభువుని మాట విని దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఆ దేవునికి విరోధమైన శరీర సంబంధమైన పాపాలని, శరీర సంబంధమైన పాపాన్ని, లోకాన్ని వదిలిన వారికి, పరిశుద్ధులకి, నీతిమంతులకే దేవుని యొక్క రాజ్యంలో చోటు ఉందని ఈ లేఖన భాగము తెలియజేయబడుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వాడు తీర్పులోనికి రాక మరణములోని జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిత్యముగా చెప్తున్నానని పరిశుద్ధాత్మ దేవుడు యోహానుతో రాయించాడు. తీర్పులోకి మనం రావండి. తీర్పు ఇక్కడే తీర్చబడద్ది. మనం ఏమన్నా పొరపాట్లు చేస్తే, చిక్కులు పెట్టే పాపాలు, చిన్న పాపాలు, మనకు తెలిసిని మన అవధేతులకు సంబంధించింది ఇక్కడే మన దేవుడు శోధించి, పరిశోధించి, పరీక్షించి, ఇక్కడే శిక్షించి, రక్షించి పరలోకం తీసుకుంటాడు.
కనుక అటువంటి అనుభవంలో మనం ఉండాలి. వాక్యం చేత ఎప్పటికప్పుడు మన యొక్క హృదయ స్థితిని, మన హృదయాన్ని, మనసుని పరీక్షించుకుని ఆత్మకి విరుద్ధమైన మనసు, ఆలోచనలు, తలంపుల్లో ఎక్కడ తప్పిపోతున్నామో, మాటలో తప్పుతున్నాము, చూపుల్లో తప్పుతున్నాము, అవి మనం ప్రార్థన దేవుని దగ్గర మనం ఒప్పుకున్నప్పుడు ఆ దేవుడు మనం క్షమించి ఆయన వాక్యమైన ఉదక స్థానం చేయించి పరిశుద్ధాత్ముడు మన దేవునికి విశ్వసించేటట్లుగాను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటట్లుగా నిత్యం జరిగే ప్రక్రియ అదనమాట. అందుకని రోజు వాక్యము చదవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు మన హృదయం శుద్ధ అవుద్ది. దేవుడు మనకు కనపడతాడు. కనపడిన దేవుడికి భయపడతాం, కనపడిన దేవుడిని నమ్ముతాం అనే అనుభవంలో మనం ఆత్మ సంబంధమైన అనుభవంలో మనం నడిచినప్పుడు వారసత్వం అనేది, ఆ హక్కు అనేది పరిశుద్ధాత్మ ద్వారా, ఆ అధికారం అనేది, విశ్వాసం అనేది పరిశుద్ధాత్ముడు కలిగించే వరం అన్నమాట అది. కనుక ఇంకొక మాట ఏం చెప్తాడంటే యోహాను 17:3లో, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును, దేవుడు అద్వితీయుడు అంటే ద్వితీయము కానివాడు, సత్యదేవుడు, ఆయన మాట సత్యం, ఆయన సత్యము, దేవుడే సత్యము. ఆ మాటని భూలోకానికి పంపించాడు యేసుక్రీస్తు. నీ వాక్యమే సత్యము, సత్యమే క్రీస్తు అని యేసు ప్రభువు. దేవుని వాక్యము మనం వింటలేదంటే యేసు ప్రభువుని మనం అంగీకరించట్లేదు, విశ్వసించట్లేదంతే. దేవుని వాక్యం నమ్మటం లేదంటే దేవుడు నువ్వు నమ్మట్లేదంతే. దేవుడు నమ్మట్లేదు. దేవుడు విగ్రహంగా లేడు, మాటగా ఉన్నాడు. ఆ మాటే ఆజ్ఞగా ఇచ్చాడు. దాన్ని మనం ఎప్పుడైతే భయపడ్డామో, ఆయన ఎప్పుడైతే విశ్వసించామో మనం దేవుళ్ళో ఉన్నట్టు గుర్తు. దాన్ని అనుసరించినప్పుడు మనం చెడుతనాన్ని వదిలి మంచితనాన్ని, సత్యాన్ని మనం అనుసరించినప్పుడు దేవుడిని మనం ఎరిగిన వాళ్ళమని దేవుడు స్పష్టంగా అర్థం చేసుకుంటాడు. అందుకని నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని లేఖనం రాయబడి ఉంది. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 17వ వచనం మనం చూసుకున్నప్పుడు, పది 17 ఆయన బయలుదేరి మార్గమున ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయన్ని అడిగాను. ఈ విషయము ఒకసాట ఒక యవనస్తుడని, ఒకసాట ధనవంతుడని, అలా ఈ 3 మత్తయి సువార్తలో, మార్క్స్ వార్తలో, లూకా సువార్తలో నిత్య జీవాన్ని పొందటానికి నేనేం చేయాలని అడిగినట్లుగా రాయించారన్నమాట. అప్పుడు యేసు ప్రభు అంటాడు, యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడును సత్పురుషుడు కాడు. అది సత్పురుషుడు అంటే మంచి పురుషుడు. మంచి అనేది దేవుడిలోనే ఉంది. నువ్వు నన్నే ఎలా సత్పురుషుడని చెప్పుచున్నావు అంటున్నాడు. ఇక్కడ ఆజ్ఞలు పాటించమని చెప్పినప్పుడు నేను ఆజ్ఞలు పాటిస్తున్నానని చెప్తాడు. ఏమంటాడు? నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉంటినని చెప్పాను. అదండి, బాల్యం నుంచి కాడ ఆజ్ఞలు, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ భక్తిగా నడుచుకుంటూ ఉన్న ఆయనకి నిత్య జీవానికి నేను వారసుడిని అనే విశ్వాసం లేదండి, అనే నిశ్చయిత లేదు. అందుకనే ఆయనకున్న ఆ 2 మనసులు, ఆయనకున్న స్థిరమైన మనసు లేని వల్ల యేసు ప్రభు ద్వారా తన యొక్క ఆలోచన స్థిరపరచుకోవాలని అడిగినప్పుడు యేసు ప్రభు ఆజ్ఞల్ని నువ్వు అనుసరించాలనుకున్నప్పుడు బాల్యం నుంచే నేను ఆజ్ఞలను అనుసరిస్తున్నానని చెప్పాడు. అతను 21వ వచనంలో ఏమంటున్నాడంటే, యేసు అతను చూసి అతన్ని ప్రేమించి
నీకు ఒకటి కొదవగా ఉన్నది అంటున్నాడు. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి ఒకటి కొదవగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అదండి యేసు ప్రభు ఎందుకు ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలు పాటించేవాడికి కాడ ఎందుకని నిత్య జీవం గురించి ఒక నిశ్చయిత లేదు, ఎందుకు విశ్వాసం పెట్టలేకపోతున్నాడు అని యేసు ప్రభువు ఆలోచించినప్పుడు అతన్ని చూచి అతన్ని ప్రేమించి మంచి మాట చెప్తున్నాడు. అయ్యా నీకు ధనం ఉంది, ధనవంతుడితను, నీ ధనాన్ని అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అని చెప్పానమాట. నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అందుకు అతడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుచూ వెళ్ళిపోయాను. తన ధనవంతుడే, తను ఆజ్ఞలు పాటిస్తున్నాడు, భక్తి చేస్తున్నాడు, కానీ విశ్వాసం ధనం మీద ఉంది. అది లేకపోతే నేనేం చేయలేను అనుకుని అదే ఈ లోకానికి, పేరుకి, ప్రఖ్యాతులకి, సుఖానికి, భోగాలకి ఈ ధనమే అని ధనం మీద విశ్వాసం పెట్టుకున్నాడు, ధనాన్ని హృదయంలో పెట్టుకున్నాడు. ధనాన్ని బట్టే అతను ధనవంతుడిగా జీవిస్తూ కానీ భక్తి విషయంలో ఆజ్ఞలు పాటిస్తున్నాడు. కానీ అక్కడ కొదవ ఏంటంటే ఆజ్ఞలు పాటిస్తున్నాడు కానీ హృదయంలో ధనం ఉంది, ధనాన్ని బట్టి ధనం మీద విశ్వాసం పెట్టుకున్నాడు కనుక అదే పరలోకాన్ని నిత్య జీవానికి వెళ్ళడానికి అదే ఆటంకమని యేసు ప్రభు ప్రేమించి చెప్పాడండి. అంటే అతని కాడ నరకానికి వెళ్ళటం ఇష్టం లేదు. అతని హృదయాన్ని హృదయంలో వాక్యం పెట్టుకుని దేవుడి మీద విశ్వాసం పెట్టుకుంటే నిత్య జీవానికి వెళ్తాడు. ఈ ధనమే ఆటంకంగా ఉందని ఈ ధనాన్ని వదులుకోమని చెప్పాడు. ధనాన్ని పేదలకు ఇచ్చేసి 100 నిత్యత్వంలో నీకు 100 రెట్లు ఫలం కలుగుద్దన్న నమ్మలా. అతడు మిగిలి ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఇది ప్రియులారా, కనుక మనం మన ఆస్తి మనని నరకానికి తీసుకెళ్తే, మన ఆస్తి ఈ లోకంలో మనకు సుఖభోగాలు ఇస్తే, అంటే మనం ఎంత కోల్పోతున్నామంటే ఒక 70 సంవత్సరాలు ఆస్తి ద్వారా ఈ లోకంలో సుఖము పొందుకుంటూ ఘనత పొందుకుంటూ మనం ఏదో గొప్పవాళ్ళుగా ఈ లోకంలో కొద్ది కాలం 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు జీవిస్తే, కానీ నిత్యము కాడ మన ఆత్మకి మరణం లేదు కనుక ఆత్మ నిత్యము జీవిస్తే పరలోకంలో దేవుడి దగ్గరన్నా జీవిస్తుంది, లేకపోతే దుష్టుడి దగ్గర నరకంలో జీవిస్తుంది. అంటే అక్కడేమో సుఖపడతా ఆత్మ నిత్యత్వంలో ఆనందంగా గడుపుద్ది, ఇక్కడేమో వేదనగా అగ్నిలో పడుతూ కాలుతూ వేదనగా, అంటే ఆత్మకు మరణం లేదు. అంటే దేవుడు ఎన్ని సంవత్సరాలు, అంటే సంవత్సరాలతో పని లేదన్నమాట. నిత్యము కాడ యాతన అంటే యుగాలు తరతరాలు కాడ, అంటే దేవుడు మళ్ళీ ఆయన సంకల్పంలో ఏదన్నా ఒక ప్రణాళికలో ఏదన్నా చేయబోయే అప్పటి వరకు కాడ మరి మనం అగ్నిగుండంలో యాతన పడుతూ ఉండాలి. అక్కడ దేవుని యొక్క నిత్యత్వంలో మహిమలో ఆనందించే అనుభవం, 2 అనుభవాలు. ఎవరు తెలియగలవాళ్ళు? ఈ లోకంలో అనుకున్నారు ఇది చాలా తెలియగలడండి, డబ్బులు సంపాదించాడు, ఎలా సంపాదిస్తే మటుకి ఆడిని కొట్టినోడు ఎవడయ్యా, ఆడెంత తెలియగలవాడో అంటాడు మాయగాడిని. కానీ ఎవరు తెలివి తక్కువ వాళ్ళు అంటే ఈ లోకంలో అక్రమంగా డబ్బులు సంపాదించకపోవటము, లేకపోతే ఏదైనా గుర్తింపు లేకపోవటం, ధనం లేకపోవటం, లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగి ఈ లోకానికి వేరుగా ఉండి బ్రతికేవాడిని తెలివి తక్కువవాడుగా ఎర్రోడుగా చూస్తారు ఈ లోకం. కానీ ఒక నిత్యము జీవించే జీవితానికి అల్పకాలం మనం సుఖపడే ఆ సుఖభోగాల్ని మరి మోషే గ్రహించి ఫరో రాజకుమార్తెకి కుమారుని అనిపించుకుంటానికి అది భాగ్యంగా ఎంచుకోకుండా తన యొక్క ఇజ్రాయేల్ ప్రజలు తన జాతి కొరకు శ్రమలు అనుభవించడం మేలని
రాజభోగాలను తిరస్కరించి శ్రమలను కోరుకున్న మోషే గారు మరి జ్ఞానిగా ఎంత మరి గొప్ప జ్ఞాని. అలాగే పౌలు గారు ఈ లోకంలో తనకు ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి. చెప్పుకుంటే శరీర సంబంధంగా భక్తి విషయంలో కానీ లేకపోతే లోక విషయాల్లో కానీ చాలా ఘనపరచగలిగిన ఘనత పొందిన వాడే పౌలు గారు. దాన్ని బట్టి ముందు లోకంలో తను హెచ్చించుకుని గర్వించి జీవించలేదు. కానీ వెనకున్న తన ఘనతలన్నీ కాడ, ముందున్న ఘనతలన్నీ కాడ యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత అది వెనక వేసేసాడు, వెనక పెట్టాడు. కానీ యేసు ప్రభువుని ముందు పెట్టుకుని అది దాన్ని పెంటగా వేయించాడు. యేసు ప్రభువుని దేవుడిగా ఘనపరుచుకుంటూ శ్రమలు గుండగా ముందుకు సాగింది మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, ఈ లోకాన్ని బట్టి మన తెలివి, ఈ లోకాన్ని బట్టి మనం నడిస్తే మనం ఏం పోగొట్టుకుంటామంటే మన ఆత్మను పోగొట్టుకుంటాం, ఆత్మలో ఆనందాన్ని పోగొట్టుకుంటాం, ఆత్మలో మరి నిత్య రాజ్యంలో 1000 సంవత్సరాల పరిపాలనలో నిత్యత్వంలో ఆ అధికారాలని మనము ఆ ఆశీర్వాదాలను పోగొట్టుకుంటాము. కనుక ఇది ఎవరికి నచ్చుద్ది అంటే అనాది సంకల్పంలో దేవుని కృపలో ఏర్పరచబడిన వారికి అర్థమవుద్ది ఈ భాష. వాళ్ళకే ఇది అర్థమవుద్ది, వాళ్ళకి ఇది ఇష్టమవుద్ది, వాళ్ళకే ఇది నమ్మే బుద్ధి పుడుద్ది. వాళ్ళే కడవరికి యేసు ప్రభు కొరకు శ్రమలు ఒకవేళ అనుమతిస్తే శ్రమలు పడతారు, నిందలు అనుభవిస్తే నిందలు పడతారు. లేకపోతే ఏది దేవుడు అనుమతిస్తే ఆ అనుమతి ఆ ప్రకారముగా వాళ్ళు జీవిస్తారని దేవుడు లేఖనం చెబుతుంది. భక్తులు అలాగే జీవించారు. ప్రాణాలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రాణాలు పెట్టారు. అందుకని యేసు ప్రభు కూడా తన కొరకు అందరినీ వదలాలి అన్నాడు. తన సిలువను ఎత్తుకుని, తన సిలువను ఎత్తుకుని ఎవరైతే యేసు ప్రభు మాట విని నడిచారో వారికే దేవుడు ఈ యొక్క నిత్య జీవాన్ని, దానికి సంబంధించిన ప్రతి ఆశీర్వాదాన్ని ఇక్కడ మరి సిద్ధపరిచినట్లుగా మనం చూస్తున్నాం. కాకపోతే అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 48వ వచనంలో అన్యజనులు అంతకుముందు పౌలు గారు ఇజ్రాయేల్ ప్రజలకి, యూదులకి యేసుక్రీస్తు సువార్త బోధించినప్పుడు వాళ్ళు తిరస్కరించారు. కానీ పౌలు గారు అన్యజనులకి ప్రకటించడానికి దేవుడు చిత్తం ఇది, అన్యజనులకు ప్రకటించడానికి సమర్పించుకున్నాడు. నన్ను అన్యజనుల కొరకే పిలుచుకున్నాడని అన్యజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు అక్కడ ఇది రాయబడిన మాట ఏంటి? అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహింపరిచిరి, మరియు నిత్యజీవునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి. ఎంత గొప్ప మాట! నిత్య జీవమునకు నిర్ణయించిన వారందరూ కూడా విశ్వసించిరి అన్నాడు. అదే అంటే దేవుడే నిత్య జీవానికి నిర్ణయించాడు అనేది ఇక్కడ రాయబడిన మాట. ఆ యొక్క నిర్ణయించిన నిర్ణయంలో నీవు నేను ఉన్నాం. కానీ ఆ కృపలోంచి మనం తొలగిపోతే, ఆ దేవుడు నిర్ణయించిన దాన్ని మనం అంగీకరించి ఆయన మాట వినపోతే మనం నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం. యూదులు అలాగే పోగొట్టుకున్నారు. అనేక మంది, చాలామంది మరి దేవుని యొక్క మేలైన మాటలు, మంచి మాటలు కొంతమందికి నచ్చట్లేదు. కృపలో ఆయన పిలుచుకుని రక్షించుకున్న ఆ రక్షణలో నుంచి తొలగిపోతున్నారు, లోకంలో పడిపోతున్నారు, పాపం చేస్తున్నారు, అనేకమైన అక్రమాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు తెలియదండి. వారు తర్వాత తెలిసినా కానీ సరి చేసుకోవడానికి అప్పుడు సమయం లేదు. ఇప్పుడు తెలుసుకుని ఇప్పుడు సరి చేసుకుంటే మనం ఏది మిస్ అవ్వమంటే నిత్య జీవం మిస్ అవ్వము. నిత్య రాజ్యములో మనం దేవుని యొక్క ఎన్నికలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి రోమా సంఘము రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. ఏం చేయాలంటండి? సత్క్రియల్ని, మంచి పనుల్ని ఓపికగా చేయాలి. ఆయన మహిమని ఘనతని అక్షయతను వెతికిన వారికి నిత్య జీవం ఇస్తాడంటండి. అంతసేపు ఆయన కొరకే మనం జీవించాలి, ఆయన మహిమ కొరకు జీవించాలి, ఆయన యొక్క ఘనతల్ని మనం వెతకాలి, ఆయన
క్షయమైనది, ఆయన అక్షయుడు. అక్షయ దేవుని వాక్యము అక్షయమైనది, క్షయము కానిది. ఆ వాక్యాన్ని మనం హృదయంలో దాచుకున్నప్పుడే మన మనసు స్థిరంగా ఉంటుంది కనుక మనము ఆ రీతిగా మనం నిత్య జీవానికి వెళ్ళవలసిన వారము. దేవుని మాట మీద నమ్మకం పెట్టుకుని ఆ మాటకి మనం బదులవ్వాలని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 1 యోహాను 3:15 ఏం చెప్తుందండి? తన సహోదరుని చూచి తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఒక్కటే ఇక్కడ. ఇప్పుడు ద్వేషము ప్రేమకి ఆపోజిట్ ద్వేషం. ప్రేమించినప్పుడు నిత్య జీవానికి పాత్రలు అవుతాం, ద్వేషించినప్పుడు నిత్య నరకానికి పాత్రలు అవుతాం. రెండే అన్నమాట. మనం ప్రేమించాలి అంటే దేవుడిని విశ్వసించాలి, దేవుడి మాట ప్రకారంగా జీవించినప్పుడే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమని కుమ్మరిస్తూ ఉంటాడు. ఈ లోకంలో ప్రేమ పోతూ ఉంటుంది, ద్వేషం కలుగుతూ ఉంటుంది. కానీ ఆ ద్వేషాన్ని నుంచి, ఆ చెడుతనాన్ని నుంచి మనల్ని విడిపించి మళ్ళీ ప్రేమించేటట్లుగా దేవుడు పరిశుద్ధాత్ముడు మనల్ని సిద్ధపరుస్తాడు. ఇక్కడ మొదటి మాట ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఒకటి నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే మొదటి మాట దేవుని యందు విశ్వాసం ఉంచాలి. రెండో మాట ఏంటంటే ఆయన దయా సంకల్పములో కృపచేత రక్షించబడాలి. దేవుడి యొక్క దయా సంకల్పం మన ఎడల ఉంది, ఆ కృపచేత మనం రక్షించబడాలని. మూడో మాట దేవుని కొరకు సమస్తము విడిచిపెట్టాలి. దేవుని కొరకు సమస్తము. ఆ ధనవంతుడు విడిచిపెట్టకే ఆ నిత్య జీవానికి అపాత్రుడయ్యాడనమాట. దాన్నే వదిలేశాడు, క్షయమైన దాన్ని పట్టుకున్నాడు. శరీరము అశాశ్వతమైనది, శరీర సంబంధమైన అశాశ్వతమైన దాన్ని నమ్ముకున్నాడు. కానీ దేవుడిని నమ్ముకోలేకపోయాడు, ధనాన్ని వదులుకోలేకపోయాడు. ప్రియులారా, ఇటువంటి వారు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. కనుక ఈ మాటలు ఎవరు నమ్ముతారో, దేవుడు కావాలా ధనం కావాలా అని మనకు ఒక పరీక్ష ఇచ్చినప్పుడు నాకు దేవుడే కావాలి అని ఎవరైతే దేవుని పట్టుకుంటారో వాళ్ళే కృపలో రక్షించబడతారు. అలాగే నాలుగో మాట ఏంటంటే ఆత్మీయ ఆహారం. మనం దేవుని వాక్యం కలిగి ఉండాలి. మన ఆత్మకి ఆహారం ఏంటంటే వాక్యమే. ఎప్పుడు వాక్యము చేత మన హృదయాన్ని నింపుకోవాలి. వాక్యము ఇసుగు లేకోకుండా వాక్యాన్ని వినాలి, చదవాలి. ఆ గ్రహించుకుని దేవునికి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మనము ఆత్మ సంబంధులుగా మనం ఆత్మలో ఎదిగి ఫలిస్తాము అనేది. నాలుగో మాట ఏంటంటే, ఐదో మాట సత్క్రియలందు మనం సత్క్రియలు ఓపికగా చేయాలి. అంటే మంచి పనులు, దేవుని ఎరిగిన వారము దేవునికి మహిమ వచ్చేటట్లుగా మంచి పనులు చేయాలి. అలాగే ఆరో మాట ఏంటంటే దేవుని మహిమ ఘనత, ఆయన దేవుని ఎంతసేపు దేవునికి మహిమ వచ్చే పనులే చేయాలి. దేవుణ్ణి గణపరిచేటట్లుగా మనం బ్రతకాలి. అట్లాగే ఆ అక్షయ దేవుడు, ఆ దేవుని మనం వెతికే వారంగా, వాక్యాన్ని మనం వెతికే వారంగా ఉండాలని ఈ 6 విషయాలు మనం కలిగి ఉంటే మనం వారసులం. ఎవరో ఆ వారసత్వం నుంచి, ఆ హక్కు నుంచి, ఆ మార్గం నుంచి ఎవరు నిన్ను తప్పించలేరు. కనుక దేవుడు గొప్పవాడు. దేవుని యొక్క రాజ్యములో ఆ గొప్ప దేవుడు మనం ప్రవేశపెట్టేటట్లుగా, ఆ నిత్య జీవానికి వారసులేదట్లుగా మనం ఉండాలని, నిత్యం దేవుని ప్రేమ కలిగి ఉండాలి. నిత్య జీవానికి మనకు హక్కు ఉండదు. సహోదరుని ద్వేషించేతే నిత్య నరకం అంటండి. ద్వేషము చంపుకొని ప్రేమను పెంచుకుంటేనే దేవుని యొక్క సన్నిధికి మనం చేరతాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడుకున్న తర్వాత ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. సమీపించలేని తేజస్సులో
నివసించు నా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. రేపు నుంచి ఒక కొత్త పరిచర్యని ప్రారంభించాలనుకుంటున్నాం. దేవుడి కృపను బట్టి ప్రేయరు ఈ లైవ్లోనే ప్రేయరు 5 గంటల నుంచి 6 గంటల వరకు 1 అవర్ లైవ్లో ప్రేయరు చేస్తాం. మీ ఈ కామెంట్స్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏ సమస్యలు ఉండా మీరు కామెంట్ రూపంలో మీరు పంపిస్తే ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తే మీ గురించి ప్రార్థన చేస్తాం. దేవుడు ఈ లైవ్ ద్వారా మరి మన దేశంలో ఉన్న సమస్యలు, ప్రపంచ దేశాల్లో మరి కరోనా పీడితులుగా ఎన్నో కుటుంబాల్లో ఉద్యోగాలు లేక, వ్యాపారాలు బాగోక చాలామంది, ఎక్కువ మంది ప్రజలు చాలా శ్రమల్లోనూ దుఃఖాల్లో ఉన్నారు. మన ప్రార్థన అవసరం ఎంతో ఉంది. మరి ప్రార్థించడానికి మీరు సమస్యని ఎత్తిపెట్టుకొని ప్రార్థన చేయడానికి సిద్ధం కావాలని, అటువంటి ప్రార్థనాత్మ కుమ్మరించబడాలి, వేదనతో ప్రార్థన చేయాలి. మనం దేవుని తెలుసుకుని రక్షించబడి దేవుడి చేత మేలు పొందుకుని దేవుడిని ఎరగని వారి కొరకు, మారు మనసు లేని వారి కొరకు, మరి తెలియకోకుండానే రేపు అనేది మనిషికి ఉండట్లేదు. కాసేపు అనేది మనకి ఎవరికి గ్యారెంటీ లేదు కనుక ఏ క్షణం మనం ఎవరిని పోగొట్టుకుంటామో తెలియని స్థితిలో ఉన్నాం కనుక మన దేవుడికి, మనం నమ్మిన దేవుడికి ప్రార్థన చేస్తే ఆ దేవుడు మనని కనికరించి కాపాడుతాడు. అట్లాగే తన యొక్క నిత్య జీవానికి మనని తీసుకుని వెళ్తాడు. యేసు ప్రభు నమ్మదగిన దేవుడని, ప్రాణం పెట్టిన దేవుడని, ఆ దేవునికి ఇష్టకరమైన పని ఏంటంటే మనం ప్రార్థించడం అన్నమాట. కనుక ఆ ప్రార్థన పరిచయాన్ని రేపటి నుంచి ప్రారంభిస్తున్నాం లైవ్లో. కనుక మీరందరూ కూడా ప్రార్థన చేయడానికి సిద్ధంగా సంఘబిడ్డలు ఉండాలని, ఎవరైనా చేయొచ్చు ప్రార్థన, కానీ మన సంఘస్థులు ప్రాముఖ్యంగా ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. మీకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకోండి. కనుక ఈ సంఘం ద్వారా ఈ పరిచర్య ప్రారంభించినట్లుగా మరి ఏ ఆటంకం లేకోకుండా రేపు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు జరిగే ఈ పరిచర్య కొరకు, అలాగే రేపు మళ్ళీ ఆగస్టులోకి మనం ప్రవేశిస్తున్నాం. ఆగస్టులో మళ్ళీ 5 గంటల నుంచి 12 గంటల వరకు మన చర్చిలో ప్రార్థన ఉంటుంది. నిర్ణయించబడిన వారు సకాలంలోకి, మరి ప్రారంభ రోజు కాబట్టి లేటుగా రావకండి, సకాలంలో రావాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. కన్నులు మూయండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. నీ ప్రేమ వర్ణించలేనిది, వెలకట్టలేనిది ప్రభువా. నువ్వు ఇచ్చే రక్షణ వెలకట్టలేనిది నాయన. నీ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభువా నాయన, మీ మాట విని మీ మార్గంలో నడిచి మీ నిత్య జీవానికి వారసులు అవడానికి నీ కృపలోంచి తొలగిపోకుండా మీరు నిర్ణయించిన నిర్ణయంలో నిలిచి ఫలించినట్టు సహాయం చేయండి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డని పేరున మీరు దీవించి ఆస్వాదించండి. నేను పాటలు పాడే
పాటల ద్వారా నేను మహింపరిచిన బిడ్డలు దీవించాల్సి ఈ లైవ్లో మరి సహకరిస్తున్న బిడ్డలను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవప్రసాద్ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. ఇంకా ఈ పరిచయం నానాటికి విస్తరించినట్లుగా సహాయం చేయండి. అనేక మందికి దీవెనకరముగా నీకు మహిమకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని సమస్తం మీకే మహిమ ఘనత ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడొచ్చిన మనకు సకల పరిశుద్ధుల సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే సులువు రక్తం ప్రవేశనం సంపూర్ణ జంగలకు. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్.